బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. తనను మందలించిన కన్న తల్లినే గొంతు కోసి హత్య చేశాడు ఒక సాయి కొడుకు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న లక్ష్మిని ఆమె కొడుకు యశ్వంత్ గొంతు కోసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రొద్దుటూరు శ్రీరామ్నగర్లో ఉండే విజయ్ భాస్కర్ లక్ష్మీదేవి దంపతుల కుమారుడు యశ్వంత్. బీటెక్ పూర్తి చేసిన యశ్వంత్ హైదరాబాద్లో జాబ్ ప్రయత్నాల్లో ఉన్నాడు. అకస్మాత్తుగా ఇంటికి రావడంతో తల్లి ప్రశ్నించింది. చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చావంటూ మందలించింది. దీంతో ఆగ్రహించిన యశ్వంత్ తల్లితో గొడవ పడ్డాడు. ఇదే విషయాన్ని లక్ష్మి తన భర్తకు వివరించింది. అయినా గొడవ సద్దుమణగలేదు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించని మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్లో. శివ, ఏంటి సిచ్యువేషన్? యశ్వంత్కి సంబంధించి ఒకవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఏం తేలింది? మానసికంగా మెంటల్గా డిజాస్టర్ ఏమైనా ఉందని చెప్తున్నారా? ఏంటి డీటెయిల్స్? సౌమ్య, పొద్దుటూరులో దారుణ బృహత్తైనటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో లక్ష్మి ఈ పోలీసు విచారణ మాత్రం సంచలన విషయాలు విడుదలకి వస్తున్నాయి. కన్న కొడుకే తల్లిని అతి కిరాతకంగా హత్య చేసిన తర్వాత మాత్రం తన వ్యవహార శైలిపై మాత్రం ఒక భిన్న విస్మయం వ్యక్తం చేస్తున్న స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు. ఎందుకంటే తల్లిని కిరాతకంగా హత్య చేసిన తర్వాత తన గదిలోకి వెళ్ళి గదికి తను లాక్ చేసుకుని కూడా తను దేవుని పాటలు వింటూ నన్ను దేవుడు పిలిచాడు, దేవుడి దగ్గర వెళ్తున్నాను, శివయ్య పిలిచాడు, శివయ్య దగ్గరికి వెళ్తున్నాను అంటూ కూడా తను వ్యవహరించిన తీరు మాత్రం ఆ తల్లిదండ్రులతో ఎవరైతే ఉన్నారో తండ్రితో పాటు సమీప బంధువులు కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా యశ్వంత్ వ్యవహార శైలి కుటుంబ సభ్యులతో భిన్నంగా ఉండేది. అతను మొదట బీటెక్ పూర్తి చేసిన తర్వాత రీత్యా ఉద్యోగం కోసం హైదరాబాద్కి వెళ్ళాడు. ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్లో ఉంటూ కూడా మరోవైపు సినిమాల్లో ప్రయత్నించాలి, సినిమాలకు వెళ్ళాలంటూ కూడా తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకోవడం, తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బులు తీసుకోవడం, తల్లిదండ్రుల డబ్బుల కోసం వేధించాలి, ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులకు ఒకటే కుమారుడు కూడా తన కోసం తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో లక్ష్యాల్లో వెచ్చించారు. అయినప్పటికీ కూడా తన వ్యవహార శైలిలో కావచ్చు, తన తీరులో కావచ్చు, తన జీవన విధానంలో కావచ్చు ఎలాంటి మార్పు రాలేదు. కేవలం తన జులాయిగా తిరుగుతూ డబ్బుల కోసం తల్లిదండ్రులు వేధిస్తూ వచ్చాడు. తర్వాత కొంతకాలం పాటు తను అజ్ఞాతాలకు వెళ్ళిపోయాడు. మొబైల్ పూర్తి స్విచ్ ఆఫ్ చేయడం. సో ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా గతంలో పొద్దురు స్టేషన్ ఫిర్యాదు చేశారు, మా కుమారుడు కనిపించలేదు. అయితే ఆ తర్వాత మాత్రం మరోసారి యశ్వంత్ ఇంటికి రావడం. సో ఆ తర్వాత కొంతకాలం పాటు ఇంట్లో తన దగ్గర ఉన్నాడు. అయితే ఆ క్రమంలో తల్లి కాస్త నమ్మకం కలిగిన తర్వాత మాత్రం మరోసారి నేను ఉద్యోగం కోసం వెళ్తున్నాను కూడా ఇటీవల నెల రోజులకు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మాత్రం తను మొదటిసారిగా ఈరోజు ఇంటికి వచ్చారు. అయితే ఇటీవల దసరా పండుగ కూడా తల్లిదండ్రులు రమ్మని పిలిచారు. అయినప్పటికీ కూడా యశ్వంత్ రాలేదు. బట్ ఈ రోజు వచ్చిన వెంటనే తల్లితో ఒక్కసారిగా వాగ్వాదాన్ని దిగాడు. తన డబ్బులు అడిగితే ఎందుకు ఇవ్వలేదంటూ కూడా తల్లితో వాగ్వాదం దిగిన నేపథ్యంలో తల్లి ఒకసారి ఆ తండ్రికి సమాచారం ఇచ్చింది, ఇలా గొడవ పడుతున్నట్టు వస్తే ఈ నేపథ్యంలో తండ్రి మరోసారి మందలించాడు. అయినప్పటికీ కూడా ఆ క్షణికావేశంలో తండ్రిని ఎక్కడైతే తను ప్రత్యేక గదిలో ఉంటే తండ్రి ఉన్న గదికి లాక్ చేసి గడియ పెట్టి తర్వాత వంటగదిలో ఉన్నటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా ఆ కత్తి తల్లిని పీక కోసి ఆ తల్లి మృతదేహాన్ని కూడా ఒకసారి రోడ్డుపై తీసుకొని ఇంటి బయట పడేయడం మాత్రం చుట్టుపక్కల కల్పించింది. అయితే తల్లి ఆర్తనాదాల మీద ఎవరైతే ఇరుపొరుగు వారంటారో వాళ్ళకు కూడా ఒకసారి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెంటనే తల్లిదండ్రులు వీరైతే ఉన్నారో ఇరుగు పొరుగు వారు పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎవరైతే ఉన్నాడో యశ్వంత్ ఒక గదిలో లాక్ చేసుకుంటూ కూడా తన వ్యవహారం భిన్నంగా వ్యవహరిస్తూ అంటే ఒక సైకోలాగా వ్యవహరిస్తున్నాడు. దేవుడు పిలిచాడు, దేవుడి దగ్గర వెళ్తున్నట్టు గదిలో బయటకు రాకపోవడంతో పోలీసులు ఆ గది ఏదైతే ఉందో డోరు పగలగొట్టి వాటిని కూడా పూర్తిస్థాయిలో ధ్వంసం చేసి అతను యశ్వంత్ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మాత్రం తను పోలీస్ స్టేషన్లో కూడా తన వ్యవహార శైలి కావచ్చు, తన మానసిక స్థితి కావచ్చు, తను భిన్నంగా వివరించాడు. నన్ను దేవుడు పిలుస్తున్నాడు అంటూ కూడా దేవుని దగ్గరికి వెళ్తున్నానంటూ కూడా తను పోలీసులతో డిఫరెంట్గా వివరించి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా తను విచారించడానికి కాస్త వెనుకడిగేశారు. తన పరిస్థితి ఏంటి, తన దగ్గర మళ్ళీ దాడి చేస్తారంటూ కూడా పోలీసులు కాస్త వెనుకడిగేసి ఆ తర్వాత మాత్రం పోలీసులు మరోసారి రంగాలెత్తికి విచారిస్తే మాత్రం తన మానసిక స్థితి సరివేలేదంటూ కూడా కొంత ప్రాథమిక సమాచారం ఉంటుంది. ఎందుకంటే తన తల్లిపై దాడి చేసిన తర్వాత మాత్రం తను వ్యవహరించిన తీరు మాత్రం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బీటెక్ పూర్తి చేసిన ఒక యువకుడు 4 ఏళ్ల పాటు ఖాళీగా ఉంటూ ఉద్యోగాన్వేషణ ఒకవైపు, మరోవైపు సినిమాల్లో ప్రయత్నాలు మరోవైపు. ఈ నేపథ్యంలో ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఒక బీటెక్ చదివిన వ్యక్తి ఎందుకు ఇలా వ్యవహరించాడు అంటే మొదటి నుంచి కూడా కుటుంబ సభ్యులతో యశ్వంత్ తీరు మాత్రం మొదటి నుంచి కూడా ఇదే విధంగా ఉంటుంది. మొదటి నుంచి కూడా డబ్బుల కోసం తల్లితో గొడవ దిగడం, మరోవైపు తనకు ఎలాంటి జాబ్ లేకపోయినప్పుడు కూడా జులాయిగా తిరుగుతూ లక్షల్లో డబ్బులు ఇంట్లో తీసుకొని అక్కడి నుంచి తను హైదరాబాద్కి వెళ్ళి అక్కడే తిరుగుతూ ఎప్పుడో ఒకసారి ఇంటికి రావడం. సో ఈ నేపథ్యంలో మాత్రం అతని వ్యవహార శైలిపై అటు కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపు
ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేబర్స్ కావచ్చు, వీరందరూ కూడా కాస్త అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే మొదటి నుంచి ఉన్న వ్యవహార శైలి కావచ్చు, ప్రజెంట్ అతను వివరించి తీరు కావచ్చు. ఎందుకంటే ఒక కన్న తల్లి ఇంత కిరాతకంగా హత్య చేసిన తర్వాత తన ఒక గదిలో ఉండి లాక్ చేసుకొని దేవుడి పాటలు వింటూ దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టు కూడా తను మాట్లాడిన మాటలపై మాత్రం కాస్త పోలీసులు సైతం కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో అతను విచారణ చేపట్టారు. ఇప్పటికే యశ్వంత్ను అదుపులో తీసుకున్న పోలీసులు తిరుటూరు పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఈ పోలీసు విచారణలో ఎలాంటి అంశాలు ఇప్పుడైతే ఇంకా బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో సాయంత్రంలోపు అసలు అంటే యశ్వంత్ని విచారిస్తున్న నేపథ్యంలో మాత్రం కొంత కొత్త కొన గుళ్ళలోకి వస్తుంది. ఇతను కొంత మానసికంగా ఒకవైపు కాస్త డిజార్డర్గా ఉన్నప్పటికీ కూడా మరోవైపు మాత్రం ఇతరులతో వివరించే తీరు మాత్రం తను వ్యవహారం ఉంటే బయట ఉండే వ్యవహార తీరు మాత్రం సాధారణంగా ఉండే నేపథ్యంలో మాత్రం అతని వ్యవహార శైలిపై పోలీసులు కొంత అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇతను తల్లిని హత్య చేసిన తర్వాత కావాలని ఇలా గౌరవించడం లేదా నిజంగా ఇతనికి మెంటల్ డిజార్డర్ ఉందనే అంశంపై మాత్రం పోలీసులు విచారణ చేపడుతున్నారు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వచ్చినాడు అట్లా తిరిగినాడు. నేను స్నానం చేస్తాను. వచ్చిన బిడ్డలు మార్చుకుంటుంటే వాళ్ళకేమో వాళ్ళమ్మతో ఏమంటున్నాడేమో ఏమైందో లోపల గుడ్డలు దొరుకుంటుంటే గడేసినాడు. నేను లోపల గుడ్డలు దొరుకుంటున్నా, స్నానం చేసిన లోపల గుడ్డలు దొరుకుంటుంటే వచ్చి గుడ్డలు దొరుకో నేను వాకిలేసినాడు. గుడ్డలు దొరుకుంటూ నేను తీసా అని వాకిలేసి ఇంకా మొత్తుకుంటాను. అది మళ్ళీ అండి రెంచెప్పుని చంపినా నా పోలీసులు వచ్చారు, చంపినా భార్యను అని ఎంతో మెంటల్ ఉన్నది. ముందు అరిచింది, వస్తానే మళ్ళీ తగ్గుంటే మళ్ళీ దుబ్బి మళ్ళీ వాకిలేసి వచ్చినాడు.